దాంపత్య జీవితం పండాలంటే ఇదొక్క ఉదాహరణ చాలు. మానసిక పరిణతి లేని కొడుకుని విడిచిపెట్టలేక తల్లి ఎలా చూసుకుంటుంది? అహర్నిశలు ఆ కొడుకుని చూసుకోవడమే కదూ ఏమి తల్లితనమో. ఆ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళలేక ఆమె జీవితాన్ని అంతటినీ పిల్లవాడి కోసం అర్పణ చేసేస్తుంది తల్లి. వాణ్ణి చూసుకుంటూ ఉండిపోవటమే. ఏమి కడుపున పుట్టిన బిడ్డ అయితే, అవకారంతో ఉన్నవాడైతే అంత ప్రేమిస్తామే. భార్య యందు లోపం ఉంటే దాన్ని సర్దుకుని పోయి పసిపిల్ల లాంటిది దాని మనసు, దాని మనస్తత్వం అంతే అనే విశాల హృదయం పురుషుడికి ఉంటే సర్దుకుపోవటం తేలిక కాదా? అలాగే పురుషుని యందు బలహీనత లేకుండా ఉండదు. ఎక్కడో ఏదో బలహీనత లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండటం ఎలా సాధ్యం? పురుషుడిలో ఎక్కడో దోషం ఉండొచ్చు, అంత మాత్రం చేత దాన్ని భార్య మాత్రం ఎందుకు ఎత్తి చూపించాలి? చాదస్తం కూడా ఒక బలహీనతేగా, దాన్ని భార్య అర్థం చేసుకోవాలి. భార్య బలహీనతని భర్త అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే ఎంతసేపు ఇద్దరు లోపాలు వెతుక్కుంటూ కూర్చుంటే ఆ దాంపత్యానికి అర్థమేముంది చెప్పండి? అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.